తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు గులాబీ బెద్దలు చిక్కినట్లు తెలుస్తోంది. శాసన మండలిలో ప్రస్తుత బీఆర్ఎస్ కు ఫుల్ మెజార్టీ ఉంది. మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు. కొన్ని రోజులుగా ఆయనకు అధికార కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆయనపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెడుతుందనే సమాచారంతో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారనే సమాచారం. సీఎం డైరెక్షన్ లో ఓ మంత్రి గులాబీ పార్టీ ఎమ్మెల్సీలతో చర్చలు జరిపారనే టాక్ నడుస్తోంది. మంత్రి ఇంట్లో జరిగిన సమావేశానికి ఉమ్మడి వరంగల్, కరీంనగర్, రంగారెడ్డికి చెందిన ఎమ్మెల్సీలు వచ్చారనే సమాచారం. వాళ్లంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ లో చేరడానికి సై అన్నారని తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల చేరికతో మండలిలో కాంగ్రెస్ మెజార్టీ సాధించనుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్పందన ఇటు బీఆర్ఎస్ కు త్వరలోనే బిగ్ షాక్ తప్పబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ కూడా స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగా ఇటు ఇప్పటికే కొంతమంది కీలకమైనటువంటి బీఆర్ఎస్ నేతలు ఇటు బీజేపీ కాంగ్రెస్ వైపు కూడా చూస్తున్నారు. అయితే ఇటు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇటు తెలంగాణలో రాజకీయ పరిణామాలు కూడా ఒక్కొక్కటిగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ కూడా గులాబీ పెద్దలు కూడా చిక్కినట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇటు శాసన మండలిలో ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఫుల్ మెజార్టీ ఉంది. దీంతో ఇటు ఇప్పటికే శాసన మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు. అయితే ఆయన గత కొద్ది రోజులు కూడా ఇటు బీఆర్ఎస్ నేతల పట్ల కూడా అసంతృప్తితో ఉన్నారు. కొద్ది రోజుల నుంచి కూడా ఆయన పార్టీ కార్యక్రమాలు కూడా దూరంగా ఉంటున్నారు. ఆయన త్వరలోనే ఇటు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరుతారంటూ కూడా ఇటు చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో కూడా చేరారు. కాబట్టి ఈ నేపథ్యంలో త్వరలోనే ఇటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఇటు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో కూడా చేరుతారని కూడా తెలుస్తా ఉంది. అయితే ఆయనతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన కీలక ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ లో చేరుతారని కూడా బహిరంగ అయితే చర్చ అయితే కొనసాగుతుంది. అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఇటు శాసన మండలిలో బీఆర్ఎస్ కు ఫుల్ మెజార్టీ ఉంది. కాబట్టి దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కూడా ఇటు కాంగ్రెస్ భావిస్తుంది. అంటే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో కూడా కొంతమంది వచ్చేందుకు కూడా అనుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన టీం ను కూడా రంగంలోకి దించినట్టుగా సమాచారం అవుతుంది. ఇటు సీఎం డైరెక్షన్ లోనే ఓ కీలక మంత్రి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి నేత కూడా గులాబీ పార్టీ ఎమ్మెల్సీలతో కూడా చర్చలు జరపాలని కూడా టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఈ రోజు మంత్రి ఇంట్లో జరిగినటువంటి సమావేశానికి ఇటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, రంగారెడ్డికి చెందినటువంటి ఎమ్మెల్సీ కూడా వచ్చారని కూడా మనకు సమాచారం ఉంటుంది. వాళ్ళంతా కూడా ముక్కుముడిగా కాంగ్రెస్ లో చేరడానికి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చేరికలో శాసన మండలిలో కూడా కాంగ్రెస్ మెజార్టీ సాధించుకున్నట్టు కూడా ఇటు పార్టీ వర్గాలు కూడా చర్చ అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు మనం ఇటు చూస్తే మాత్రం ఇటు కాంగ్రెస్ లో ఇప్పటి వరకు అయితే ఇటు శాసన మండలిలో కూడా బలం తక్కువ ఉంది. కాబట్టి ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో కూడా కొంతమంది చేర్చుకోవాలని కూడా భావిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఇటు మొన్న జరిగినటువంటి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటాలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి గెలిచినప్పుడు కూడా అక్కడ కొంచెం బలం అయితే ఎక్కువ లేకపోయింది. స్థానిక సంస్థలు ఇప్పటికీ బీఆర్ఎస్ బలం ఉన్నట్టు కూడా సంకేతాలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇటు బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాకుండా చేయాలని కూడా భావిస్తున్నారు. మరోవైపు ఇటు తెలంగాణలో ఇటు జనవరిలో దాదాపు 12 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా పదవీ కాలం కూడా ముగిసింది. కాబట్టి మళ్ళీ వాళ్ళ సీటును కూడా భర్తీ చేసుకోవడంలో భాగంగానే ఇటు బీఆర్ఎస్ ని వీడి కొంతమంది కాంగ్రెస్ లో చేరతారని కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మన దగ్గర ఉన్నటువంటి లిస్టు ప్రకారం దాదాపుగా ఇటు హైదరాబాద్ నుంచి ప్రభాకర్ రావు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనే ఇటు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లోకి చేరతారని కూడా చర్చ కొనసాగుతుంది. ఇక మరోవైపు గతంలో సత్యవతి రాథోడ్ టీడీపీలో పనిచేసింది. ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. కాబట్టి ఆమె కూడా ఇటు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరతారని కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఇటు రవీందర్ రావు ఉన్నారు. ఆయన కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరతారని కూడా చర్చ జరుగుతుంది. ఇటు బసవరాజు సారయ్య కూడా కొద్ది రోజులు కూడా ఆయన కార్యక్రమాలు దూరంగా ఉంటున్నారు. కాబట్టి ఆయన కూడా త్వరలోనే బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ చేరతారని కూడా చర్చ కొనసాగుతుంది. మరోవైపు ఇటు భానుప్రసాదరావు ఈయన కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరతారని కూడా చర్చ కొనసాగుతుంది. ఇటు ఎల్ రమణ కూడా గతంలో టీడీపీలో పనిచేశారు. ఇటు బీఆర్ఎస్ లో చేరారు. తర్వాత కొద్ది రోజులు కూడా ఆయన కూడా ఎక్కడ కూడా కార్యక్రమం కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. కాబట్టి ఈయన కూడా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరతారని కూడా చర్చ అయితే నడుస్తుంది. ఇటు బండ ప్రకాష్ కూడా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరతారని కూడా చర్చ కొనసాగుతుంది. కాబట్టి ఇటు ఎగ్గ మల్లేశం కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కూడా త్వరలోనే ఇటు బీఆర్ఎస్ నుంచి
కాంగ్రెస్ చేరుతాను కూడా చర్చ కొనసాగుతుంది కాబట్టి మరి దీనిపై కూడా ఇటు పార్టీ వర్గాలు చర్చ అవుతుంది. ఎందుకంటే దాదాపుగా ఇటు జనవరి నెలలో 12 మంది పదవి కాలం కూడా ముగుస్తుంది ఎమ్మెల్సీలని. మరోవైపు ఇటు శాసనసభ్యుల కోటాలో 6 ఎమ్మెల్సీలు కూడా ఖాళీ అవుతాయి, ఖాళీ ఉన్నాయి ప్రజెంట్. ఇటు గవర్నర్ కోటాలో ఇంకా 2 భర్తీ చేయాల్సింది, అది కూడా హైకోర్టు పరిధిలో ఉంది. కాబట్టి వీటన్నిటి భర్తీ చేయడంలో భాగంగా కొంతమంది ముందస్తుగా తమ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకునే భాగంగా అంటే నెక్స్ట్ టైం కూడా తమనే ఎమ్మెల్సీగా కొనసాగించాలని కూడా కొంతమంది ఇటు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మంత్రితో కూడా ఎమ్మెల్సీలు కూడా వాళ్ళు మాట్లాడగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కూడా త్వరలోనే బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరుతారని కూడా చర్చ కొనసాగుతుంది. కాబట్టి ఇదంతా కూడా 1-2 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి మేబీ చూడాలి. ఇది ఒకవేళ నిజమైతే మాత్రం ఇది బీఆర్ఎస్ కు పెద్ద బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా అసెంబ్లీలో 39 స్థానాలకు పడిపోయింది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలే ఇటు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో ఇటు బీజేపీలో చేరుంటే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీరు ఈ సమయంలో ఇటు ఎమ్మెల్సీ శాసన మండలిలో మరి ఫుల్ మెజార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ మరి దాదాపుగా 10 నుంచి 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ చేరితే మాత్రం అది మాజీ సీఎం కేసీఆర్ కి మాత్రం బిగ్ షాక్ అని చెప్పాలి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి కొంతమంది బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ కి వెళ్తారని కూడా జోరుగా ప్రచారం కొనసాగుతుంది. కాబట్టి మరి 1-2 రోజుల్లో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మంత్రి కొంతమంది ఎమ్మెల్సీలతో కూడా సమావేశం అయ్యారంటగా తెలుస్తుంది ఆయన ఇంట్లో. కాబట్టి వాళ్ళందరూ కూడా కొంత మేరకు హామీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ టైం ఎమ్మెల్సీగా తమకు అవకాశం ఇస్తే తాము బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టుగా వాళ్ళు కూడా తమ నిర్ణయం చెప్పినట్టు తెలుస్తోంది. కాబట్టి మరి 2 రోజుల్లో దీనిపై కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.